నేడు జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికకు పోలింగ్ కొనసాగుతుంది. మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. జీవీఎంసీ స్టాండింగ్లో 10 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలో టీడీపీ నుంచి 9 మంది అభ్యర్థులు, బీజేపీ నుంచి 1 పోటీ చేస్తున్నారు. ఇక ఈ ఎన్నికను చేజిక్కించుకునేందుకు వైసీపీ శాయశక్తులా ప్రయత్నాలు చేస్తోంది. వైసీపీ నుంచి మొత్తం 10 మంది పోటీలో దిగారు. ఇక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తులు ఏర్పాటు చేశారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య పోలింగ్ కొనసాగుతోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి, అక్కడ జీవీఎంసీ ఎన్నికలు ఏ విధంగా కొనసాగుతున్నాయి అనుకోవచ్చు? రైట్ రవి, చూసుకుంటే ఇటు విశాఖకు సంబంధించినటువంటి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్నటువంటి స్థానిక ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతుందని చెప్పుకోవాలి. దీనికి సంబంధించినటువంటి కమిటీ ఏదైతే ఉంటుందో కమిటీ ఆ ఏడాది కాలం పూర్తయిపోయినటువంటి నేపథ్యంలో నూతన కమిటీకి సంబంధించినటువంటి ఎన్నికలు అయితే కొనసాగుతున్నాయి. ఇటు వైసీపీ నుంచి 10 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉండగా, ఇటు టీడీపీ నుంచి 9 మంది, బీజేపీ నుంచి 1, మొత్తం ఆపోజిట్ గా కూడా 10 మంది కూడా నిలబడినటువంటి పరిస్థితి కొనసాగుతుంది. దాదాపు 98 వార్డులకు సంబంధించినటువంటి కార్పొరేటర్లతో పాటు ఎక్స్ఎఫ్ఈసీఎస్ సభ్యులు, ఎమ్మెల్యేలు వీరందరూ కూడా ఈ ఎన్నికల్లో అయితే పాల్గొన్నారు. వారి ఓటు ద్వారా కూడా స్థానిక కమిటీకి సంబంధించినటువంటి సభ్యులను అయితే ఎన్నుకున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా ఎన్నికల ప్రక్రియ అయితే కొనసాగుతుంది. దీని ద్వారా ఎవరైతే ఓటు వేశారో, ఓటు వేసిన అనంతరం కూడా దానికి సంబంధించిన ప్రక్రియ ఏదైతే ఉందో ఓట్ల లెక్కింపు ప్రక్రియ 2 గంటల అనంతరం కూడా ప్రారంభమవుతుంది. 2 గంటల నుంచి 4 గంటల మధ్య కొనసాగేటటువంటి ఓట్ల లెక్కింపు ఏదైతే ఉందో లెక్కింపు ద్వారా గెలిచినటువంటి అభ్యర్థికి సంబంధించిన పేర్లను అయితే ప్రకటించేటటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి అన్ని రకాల ఏర్పాట్లను అయితే ఇటు జీవీఎంసీ అధికారులు ఇప్పటికే చేపట్టడం జరిగింది. దాదాపు ఉదయం 10 గంటల నుంచి కూడా పోలింగ్ అయితే ప్రారంభమైంది. ఒక్కొక్కరు కూడా జీవీఎంసీ కౌన్సిల్ సమావేశానికి వచ్చి ఆ సభ్యులంతా కూడా ఒక్కొక్క కార్పొరేటర్ అయితే తమ యొక్క ఓటును అయితే వినియోగించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది ఎన్నికలకైతే జనసేన పార్టీ అయితే పూర్తిగా దూరంగా ఉన్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే దానికి సంబంధించినటువంటి ఏదైతే కమిటీ ఎన్నికలు ఉంటాయి, కమిటీ ఎన్నికల్లో జనసేనకు చంద్రశేఖర్, అక్కడ వైసీపీ ప్రధానంగా, కూటమి నాయకులు కూడా ప్రధానంగా అక్కడ పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ కూడా ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకుంటుంది. మరోపక్క కూటమి కూడా నాయకులు కూడా ఈ ఎన్నికల్లో ఏ విధంగా అయినా సరే గెలవాలనేటటువంటి ఉద్దేశంతో ఉన్నారు. అంటే అక్కడ భద్రతా కారణాలు ఏ విధంగా ఉన్నాయి? మరోపక్క ఎలక్షన్ కమిషన్ ఎలాంటి ఏర్పాట్లు చేస్తుంది అనుకోవచ్చు? ఒకవైపు చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఎవరైతే కార్పొరేటర్లు ఉన్నారో గతంలోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నుంచి కూటమిలోకి అయితే జంప్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. నేపథ్యంలో వారంతా కూడా ఈ ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్నారు. ఇటు 2 వైపులా చూసుకుంటే దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి 30 నుంచి 40 మంది కార్పొరేటర్లు వీరికి సంబంధించినటువంటి బలం ఉండడంతో వీరు కూడా ఎన్నికల్లో పోటీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎట్లాగైనా సరే ఇటు జీవీఎంసీకి సంబంధించినటువంటి కమిటీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో కమిటీ ఎన్నికల్లో తాము ఆధిక్యం పొందాలంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లంతా కూడా వ్యూహాలు అయితే రచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇది చూసుకుంటే ఇటు కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి కేవలం టీడీపీ, బీజేపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు మాత్రమే కమిటీ ఎన్నికల్లో అయితే పాల్గొన్నారు. జనసేన అయితే దీనికి దూరంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా చూసుకుంటే జనసేనకు సంబంధించి ఈ ఎన్నికల్లో వారికి అంత ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో జనసేన కార్పొరేటర్లు కూడా కమిటీ ఎన్నికలకు అయితే దూరంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భద్రతా బలగాలు కూడా గట్టిగానే మోహరించినటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది. రవి, రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.